షరోన్ రాజు హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాయ్ ఫ్రెండ్ను చంపిన కేసులో గ్రీష్మకు తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది. ఈ హత్య కేసులో నిందితురాలికి సహకరించిన ఆమె అంకుల్ నిర్మలా సీతారామన్ నాయర్కి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ప్రియుడు షరోన్ రాజ్కు కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చి ప్రాణాలు తీసింది గ్రీష్మ. దీనిపై కేసు నమోదు కాక 2023 జనవరి 25న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తిరువనంతపురం కోర్టులో గతేడాది అక్టోబర్ 15న ప్రారంభమైన విచారణ ఈ ఏడాది జనవరి 17తో ముగిసింది. సోమవారం తుది తీర్పు వెలువరించి నిందితురాలికి ఉరిశిక్ష ఖరారు చేసింది ధర్మాసనం. షరోన్ రాజు హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాయ్ ఫ్రెండ్ను చంపిన కేసులో గ్రీష్మకు తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది. ఈ హత్య కేసులో నిందితురాలికి సహకరించిన ఆమె అంకుల్ నిర్మలా సీతారామన్ నాయర్కి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ప్రియుడు షరోన్ రాజ్కు కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చి ప్రాణాలు తీసింది గ్రీష్మ. దీనిపై కేసు నమోదు కాగా 2023 జనవరి 25న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తిరువనంతపురం కోర్టులో గతేడాది అక్టోబర్ 15న ప్రారంభమైన విచారణ ఈ ఏడాది జనవరి 17తో ముగిసింది. సోమవారం తుది తీర్పు వెలువరించి నిందితురాలికి ఉరిశిక్ష ఖరారు చేసింది ధర్మాసనం.